ఎన్నికల ప్రచారంలో ఉండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కల్వపూడి శివ దూకుడు కొనసాగుతుంది. ఉండి నియోజకవర్గంలో గ్రామాల వారీగా ప్రచారాన్ని కల్వపూడి శివ ఉధృతం చేశారు. గడిచిన నెల రోజులుగా నియోజకవర్గంలోనే ప్రజలతో మమేకమై అలుపెరగకుండా కల్వపూడి శివ ప్రచారం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగేందుకు మీ బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలు ప్రేమను ఎన్నటికీ మరవలేమని అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కల్వపూడి శివకు వాడవాడల కాలనీలు బ్రహ్మరథం పడుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల ఆధారంగానే ప్రచారం చేస్తూ ప్రజలకు చేరువవుతున్నానని అన్నారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు ఉండి నియోజకవర్గంలోని కాళ్ళ మండలంలో ఏలూరుపాడు గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేశాం. ఈ ప్రచార కార్యక్రమంలోని గ్రామస్తులందరూ కూడా మంచి ఆదరణ ఇచ్చారు. గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏలూరుపాడు గ్రామం మంచి గ్రామం. ఈ గ్రామంలో అందరూ కూడా కష్టపడి విధానంలో ఉంటారు. వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు. అట్లాగే సన్నకారు రైతులు కూడా రెక్కల కష్టం మీద అందరూ కూడా అభివృద్ధి చెందే దిశగా ఉన్నారు. ఈ గ్రామంలో మనం గతంలో మౌలిక వసతులు బాగా కల్పించాం. ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే గతంలో మనం మంచినీటి సమస్యను కూడా చాలా వరకు పరిష్కారం చేసాం. ఇప్పుడు గ్రామంలో పర్యటించినప్పుడు ప్రధానంగా మంచినీటి సమస్య ఒకటి ఎక్కువ ఉంది. అట్లాగే సాగునీటి సమస్య కూడా ఉంది. దీనికి భవిష్యత్తులో ఇక్కడ మంచినీటి సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాలి. శాశ్వత పరిష్కారం చేయాలంటే మన వెంకయ్య వెయ్యర్ అంతా కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది. పైన ఎగువన సుమారు 40 డ్రైన్ల వరకు ఉన్నాయి. 40 డ్రైన్లు వచ్చి వెంకయ్య వెయ్యర్లో కలుస్తే ఆ నీరంతా మనం శివారు అవటంతో ఏలూరుపాడు శివారు, అదేవిధంగా దీని తర్వాత అన్నయ్యకోడు కల్వపూడి శివారు అవుతుంది. ఇక్కడ వచ్చే నీరంతా కూడా కలుషితమైన నీరు వస్తుంది. మన ఈ నీటిని మనం ఫ్యూచర్లో భవిష్యత్తులో మెయిన్ లైన్ ద్వారా ఇక్కడ నీరు రప్పించుకుని ఇక్కడ ప్రాజెక్ట్ ఒకటి కట్టాలి. మన ఏలూరుపాడులో ప్రాజెక్ట్ కట్టినట్లయితే ఈ ప్రాజెక్టు ద్వారా మనం ఏలూరుపాడు గ్రామానికి జోలుపాలెం, కాళ్ళ, దొడ్డనపూడి, అదేవిధంగా కోనపల్లి, కోమటుకుంట, అలాగే పాతాళమెరక, పల్లిపాలెం, కల్వపూడి, బోస్ కాలనీకి మనం నీరు ఇచ్చే విధంగా ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేయాలి. గతంలో ఈ ప్రాజెక్టు గురించి మనం కూడా వర్క్ చేసాం. రానున్న రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది కాబట్టి ఆ స్కీమ్ ద్వారా ఇక్కడ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి గ్రామాల్లో మంచినీటి సమస్య మనం పరిష్కారం చేయగలుగుతాం. సాగునీటికి అయితే మనం ఉండగా కాలువల మరమ్మతులు ఎప్పటికప్పుడు చేసి సాగునీటి ఎద్దడి అనేది లేకుండా చూడగలిగేవాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ సాగునీటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కాలువలని మరమ్మతు చేసే పరిస్థితి లేదు. మనం వేసవికాలం వచ్చిందంటే కాలువల్లో ఉన్న స్టిల్ట్ అంతా కూడా రిమూవ్ చేసేవాళ్ళం. ఈ వర్షాకాలం కానీ మామూలుగా ఈ జనవరి, ఫిబ్రవరిలో కానీ నీటి ఎద్దడి రాకుండా ఎక్కడైతే గొరబడెక్క ఉందో ఆ గొరబడెక్కని పొక్కులైన్లు పెట్టి ఎక్కడికక్కడ బ్రిడ్జిల దగ్గర బ్లాక్ అవుతుంది. వాటిలన్నిటిని కూడా క్లియర్ చేసి నాస్ అనేది రాకుండా మనం గతంలో గ్రౌండ్ మీద కాంక్రీట్ వేసాం. అన్నీ కూడా క్లియర్ చేసేవాళ్ళు. మెయింటెనెన్స్ లేదు. ఖచ్చితంగా మనం ఉంటే రైతులకి అండగా ఉంటాం. సాగునీటి సమస్య రానివ్వం. అట్లాగే గ్రామంలో మౌలిక వసతులకి మనం ప్రయారిటీ పెడతాం. దాంతోపాటు మంచినీటి సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. ఈ గ్రామస్తులందరూ కూడా నాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏలూరుపాడు గ్రామస్తులు ఇచ్చిన ధైర్యం నాకు కొండంత అండగా ఉందని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.
అసెంబ్లీ స్వతంత్ర రానున్న అసెంబ్లీ మీరేం కంగారు పడక్కర్లేదండి. ఏ ఇంకా వచ్చేస్తారు, దంచుకుంటూ వచ్చేస్తారు. మీ అభిమానం ఎక్కువ ఉన్నదండి. మీ సొమ్ము తిన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. మా పిల్లల్ని కూడా బతికిచ్చేది మీరు.